So, as we know that the area of our country is very vast, so it is not possible for the central government to look after each part of the country. అంటే చాలా పెద్దది మన దేశం అనేది ఏంటి, చాలా పెద్ద దేశం. సో సెంట్రల్ గవర్నమెంట్కి టోటల్గా చూసుకోవడానికి చాలా కష్టం అవుతుంది కదా. దేర్ఫోర్ ద కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ ఏరియాస్. కావున మన దేశాన్ని ఏం చేసాం, చిన్న చిన్న పార్ట్స్గా చేశారు. దీస్ ఏరియాస్ ఆర్ నోన్ యాజ్ స్టేట్స్. మనం ఏం చేసాం, ప్రపంచ దేశాల్లో మన దేశం ఒకటి. మన దేశాన్ని మొత్తం కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మన దాన్ని ఏం చేశారు, చిన్న చిన్న భాగాలుగా చేశారు. దాన్ని ఏమంటే మనం స్టేట్స్ అని అంటారు. టుడే దేర్ ఆర్ 29 స్టేట్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 29 స్టేట్స్ ఉన్నాయి. బాగా లెక్క పెట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి, 29 స్టేట్స్ ఉన్నాయి. ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చీఫ్ మినిస్టర్, ద గవర్నర్ అండ్ అదర్ మినిస్టర్స్. అంటే ఏంటి, దేశానికి ఒకే ప్రెసిడెంట్, ఒకే ప్రైమ్ మినిస్టర్. కానీ రాష్ట్రానికి అంటే 29 రాష్ట్రాలు అని చెప్పాం కదా. స్టేట్ అంటే ఏంటి, రాష్ట్రం. దేశానికి మాత్రమే ప్రెసిడెంట్ ఒకరు, ప్రైమ్ మినిస్టర్ ఒకరు. కానీ ఈచ్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ ఓన్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే ఉంటారు, గవర్నర్ కూడా వేరే ఉంటారు, మినిస్టర్స్ కూడా వేరే ఉంటారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ప్లేస్ మేజర్ రోల్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్. ఫస్ట్ ఏం చెప్పాము, దేశానికి సంబంధించి ప్రెసిడెంట్, రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి. కానీ రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఉండాలి, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ఆయననే అన్ని కూడా చూసుకోవాలి. వెల్ఫేర్ అంటే ఏంటి, బాగోగులు. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ స్టేట్ అండ్ ఆర్ డైరెక్ట్లీ అండర్ యూనియన్ గవర్నమెంట్. దీస్ ఆర్ కాల్డ్ ద యూనియన్ టెరిటరీస్. అయితే కొన్ని ప్రాంతాలు ఎట్లా ఉంటాయి, ఈ యొక్క రాష్ట్రాలుగా విభజించకుండా డైరెక్ట్ వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారు, యూనియన్ గవర్నమెంట్ కింద ఉంటారు. సో వాళ్ళని ఏమంటారంటే యూనియన్ టెరిటరీస్ అంటారు. దేర్ ఆర్ 7 యూనియన్ టెరిటరీస్. రాష్ట్రాలేమో 29 ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ అండ్ గోవా ఈజ్ ద స్మాలెస్ట్ వన్. అయితే ఏరియాలో భాగంగా రాజస్థాన్ ఏమో పెద్దది, గోవానేమో చిన్నది. యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. అయితే యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, యూనియన్ లో కింద అంటే సపరేట్ గా ఉండకుండా యూనియన్ టెరిటరీస్ కింద అంటే మనం ఏమంటారు, యూనియన్ గవర్నమెంట్ కింద ఉంటే వాటిని ఏమంటారు, యూనియన్ టెరిటరీస్ అని అంటూ ఉంటారు. అమాంగ్ ది యూనియన్ టెరిటరీస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ is the largest while Lakshadweep is the smallest. ఏం చెప్పాను, యూనియన్ టెరిటరీస్ లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ ద లార్జెస్ట్ అండ్ వైల్ లక్షద్వీప్ ఈజ్ ద స్మాలెస్ట్. ఆ రకంగా చూసుకుంటే అవి పెద్దది, చిన్నది. తర్వాత యూనియన్ టెరిటరీస్ లో అండమాన్ నికోబార్ ఏమో పెద్దది, లక్షద్వీప్ ఏమో చిన్నది. యూ హ్యావ్ రీడ్ దట్ అవర్ కంట్రీ ఈజ్ వెరీ బిగ్ విత్ వేరియడ్ ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్ అండ్ ల్యాండ్ సర్ఫేస్. అంటే ఏంటి, చాలా ఏంటి అద్భుతమైనటువంటి ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి, భౌతికమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఉన్నాయి. క్లైమేట్ అంటే వాతావరణం ఉంది, ల్యాండ్ సర్ఫేస్ అంటే భూ ఉపరితలం. దీస్ ఎఫెక్ట్ ద పీపుల్, దేర్ వే ఆఫ్ లివింగ్, దేర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్. అంటే ఏంటి, దీన్ని బట్టి ప్రాంతాల వారీగా వాళ్ళ యొక్క పరిసరాలను బట్టి, తిండిని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ అలవాట్లను బట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి విభజించడం జరిగింది. ఏ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ హియర్. అంటే మన దేశంలో చాలా రకాలైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. పీపుల్ ఆర్ ఫ్రీ టు ఫాలో ఎనీ రిలీజియన్. ఇక్కడ కట్టుబాట్లు ఏమీ లేవు. ఏ మతమైనా మనం వాడుకలో అంటే ఏ మతమైనా అవలంబించవచ్చు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. అంటే ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం. అంటే అందరు కలిసికట్టుగా ఉండడానికి అవకాశం ఉంది. అవర్ లైఫ్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ బట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే మనం లైఫ్ స్టైల్ అంటే మన జీవిత విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆల్ ద ఇండియన్స్ ఆర్ ద సన్స్ డాటర్స్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ ఇండియా. మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు మన దేశానికి అందరు కూడా అంటే పిల్లల లాంటి వాళ్ళు. అంటే
ఏ ప్రాంతం వాడైనా ఏ మతం వాడైనా మన దేశానికి బిడ్డ లాంటి వాడు. ఎలాంటి వాడు? బిడ్డ లాంటి వాడు. సో ఈ రకంగా అన్ని దేశాలలో కన్నా మన దేశం చాలా విభిన్నంగా ఉంది, ఐక్యమత్యంగా ఉంది. మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనం అందరం కూడా ఏం చెప్పుకోవాలి? వీఆర్ ఇండియన్స్. టు ప్రౌడ్. మనం గర్వంగా చెప్పుకోవాల్సిందేంటి? వీఆర్ ఇండియన్స్. వీ హ్యావ్ టు సెల్యూట్ అవర్ మదర్ ల్యాండ్. So thank you. Today we have completed our class.